వృషభం వారి గనక చూసుకుంటే మీకు లైఫ్లో బాగా ఇబ్బందులు పడుతున్నాయన్న మంచి మహాదశ ఉందని ఎలా గుర్తించాలి? లేదా ఒక్కోసారి మనకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంటాయి, లేకపోతే ఏదో గాలి ధూళి సోకుతూ ఉంటుంది. అసలు మనం ఎంత ప్రయత్నిస్తున్నా దాని నుంచి బయట రాలేకపోతుంటాం. ఒక్కొక్కసారి వద్దన్నా కలిసి వస్తూ ఉంటుంది. అని ఏమిటి ఇలాగా? దీనికి కారణం ఏమిటి? మన పూర్వజన్మ కర్మ ఏమిటి? అసలు మీ లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు ఎవరు ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ రకంగా మీ వృషభ లగ్నానికి ఎవరు, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైతే మీ వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి అయ్యాడో, ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఈజ్ జూపిటర్. సర్వసాధారణంగా మీ లక్షణం ఏంటంటే ఓపిక ఎక్కువగా ఉండడం, కొంచెం జాగ్రత్తగా మీరు మీ యొక్క లైఫ్ని చక్కగా లీడ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క జన్మజాతకంలో మీ యొక్క జన్మజాతకంలో మీకు గనక గురువు యొక్క స్థితి ఎంత బాగుంటే మీ పాస్ట్ లైఫ్ అంత అద్భుతంగా ఉంది అని మీరు అర్థం చేసుకోండి. మరి లగ్నా లార్డ్ అండ్ 6th లార్డ్ పనిచేయదా అంటే పనిచేస్తుంది. 1 and 6th లార్డ్షిప్ ఉంది కాబట్టి అది పనిచేస్తుంది. కానీ ఇక్కడ 8th లార్డ్, మీ లగ్నానికి 8th లార్డ్ అంటే జూపిటర్ హౌజెస్ అంటారు, ధనస్సు మరియు మీనము. ఈ యొక్క రాసుల్లో ప్లానెట్స్ని బట్టి మీ పూర్వజన్మ కర్మ డిజైన్ చేయబడుతుంది. సో ఈ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, జూపిటర్ ఎలా ఉన్నాడు అనేది ప్రధానంగా చూసుకోండి. చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఉదాహరణకి ఏ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి మీ లైఫ్లో. ఆల్ ఆఫ్ సడన్గా ఏవేవో మార్పులు వస్తున్నాయి. అది మీ ప్రయాణంలో మార్పులు అనుకోండి, మీ డిజైన్, మీ యొక్క డెస్టినీ డిజైన్ చేసుకుంటే ఒకటి డిజైన్ చేసుకుంటే ఇంకోటి అయింది అనుకోండి. లేదంట్లయితే ఆల్ ఆఫ్ సడన్గా ఏదో లాస్ వచ్చింది, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా లాభం వచ్చిందంటే కూడా మీకు కర్మలో ఉందనే అర్థం. బికాజ్ ఆఫ్ 8th and 11th లార్డ్ ఈజ్ జూపిటర్ మీకు. కాబట్టి గురుగ్రహం యొక్క స్థితి ఎలా ఉంది? సర్వసాధారణంగా వృషభ లగ్నంలో ఎందుకు పుడతాము అంటే మనకు తెలియకుండా కొన్నిసార్లు అజ్ఞానంలోనో, కొన్నిసార్లు ఏదో సమ్ రీజన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు అవమానించారని మనం ఇబ్బంది పెట్టడమో, మనం ఏదో సంథింగ్ ఉంటుంది. అలాగా దేవతా సంబంధించిన, గురు సంబంధించిన, జ్ఞాన సంబంధించిన, గోవుకి సంబంధించిన ఏదో దోషం చేసి ఉంటారు మీకు తెలియకుండా. తెలిసని నేను చెప్పట్లేదు, తెలియకుండా జరిగిపోతాయి కొన్ని. ఇప్పుడు ఈ జన్మలో మీరు ఏం చేయాలి? గోసేవ, గురు నింద చేయకుండా, గురువుకు ఉండే లక్షణాలు గురువువి, మనం ఏం చేస్తాంలే అని. ఎలా అవుతుందంటే సర్వసాధారణంగా వృషభం వారికి గురువులు ఒక్కొక్కసారి సరైన గురువులు దొరకరు. వాళ్ళ మీద ఒక్కొక్కసారి మనకి కోపం వచ్చేసేలాగా, చిరాకు వచ్చేలా జరుగుతుంటాయి కొన్ని అంశాలు. కాబట్టి ఆ యొక్క గురు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంగారానికి సంబంధించిన విషయంలో, మరియు కొన్ని దేవతా సంబంధించిన విషయాలు, కొన్ని అపచారాలు మనకు తెలియకుండా జరుగుతుంటాయి. ఏదో ఫాలో అవుతాం, మనది ఒకటైతే ఇంకోటి ఏదో ఫాలో అయితే తప్పిదాలు చేస్తుంటాం. ఈ యొక్క విషయాల్లో మీరు కనుక జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఎటువంటి నెగటివ్ థాట్స్ రావడం కానీ, ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీకు తెలియకుండానే ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళడం కానీ అనేటువంటిది జరగదు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, లగ్నానికి శుభులు పాపులు అని ఉంటారు. ఇందులో ముఖ్యంగా మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఈ లగ్నాలు గురువర్గ లగ్నాలు. ఓకే, అదేవిధంగా శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇందులో మీది ఏ లగ్నం అయితే ఆ లగ్నానికి శుభులు పాపులను వేరువేరుగా ఉంటారు. అంటే శనివర్గ లగ్నాలకేమో శని, శుక్ర, బుధ, రాహువు శుభులు అవుతారు. గురువర్గ లగ్నాలని చెప్పుకున్నాను కదా, నేను మీకు చెప్పాను కదా, ఏది మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు. వీళ్ళకి శుభులు ఎవరు సర్వసాధారణంగా అంటే, వీళ్ళకి శుభులు చూసుకుంటే కనుక గురువు, కుజుడు, రవి, కేతువు, అదేవిధంగా చంద్రుడు. అయితే ఈ చంద్రుడు గనక క్షీణచంద్రుడు అయితే శనివర్గ లగ్నాలకు శుభుడవుతాడు, పూర్ణచంద్రుడు అయితే గురువర్గ లగ్నాలకు శుభుడవుతాడు. ఇది క్షీణచంద్ర పూర్ణచంద్ర బట్టి మారిపోతూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఈ స్థితిగతులు గనక మీకు
మంచి ఫలితాలు ఇస్తున్నాయి అంటే మీ యొక్క లగ్నం నుంచి మంచి ప్లేసెస్లో ఉన్నాయి. అంటే శుభగ్రహాలు అనుకోండి, ఉదాహరణకి మీకు సహజ శుభగ్రహాలు ఏంటి ఇందులో మళ్ళీ చూసుకుంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు, వీళ్ళందరూ సహజ శుభగ్రహాలు అవుతాయి. వీళ్ళు కనుక కేంద్ర కోణాల్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ లైఫ్ అంటే ఆ యొక్క మహాదశ సాఫీగా వెళ్ళిపోతుంది. మీరేం టెన్షన్ పడకూడదని మీరు నిర్ధారణ చేసుకోవాలి. మీ జాతకం మీరే చూసి నిర్ధారణ చేసుకోవచ్చు. అలా కాకుండా పాపగ్రహాలు కనుక కొంత కేంద్రాల్లో ఉంటే, అంటే కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అంటే ఏంటి, 1, 4, 7, 10, 5, 9 వీటిని పాపస్థానాలు అంటూ ఉంటారు. ఈ కేంద్ర కోణ స్థానాలు అంటూ ఉంటారు. ఇక్కడ కనుక పాపగ్రహాలు ఉంటాయి, ఇక్కడ కొంచెం ఆ యొక్క విషయాలు మీకు ఏ భావనలో ఉంటే ఆ భావ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా పాపస్థానాల్లో పాపగ్రహాలు అంటే ఏంటి, 3వ స్థానము, 6వ స్థానము, అదేవిధంగా మనకి 11వ స్థానము, 8వ స్థానం, ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. అందులో ప్రధానంగా శని అష్టమంలో ఉండగా జన్మించిన వ్యక్తికి ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలామందికి ఒక జన్మజాతకంలో అంటే వారి యొక్క జాతకంలో, ఉదాహరణకి మీ యొక్క జాతకంలో ఈ మహాదశ ఒకటి జరుగుతుంది, దీన్ని రిజల్ట్ ఏమిస్తుంది అనే ఒక చిన్న సంశయం ఉంటుంది. సింపుల్ ఏం లేదు, అది ఏ భావాధిపతి అయ్యాడో తీసుకోండి. ఉదాహరణకి మేషలగ్నానికి 2వ అధిపతి శుక్రుడు, ధనాధిపతి, 7వ అధిపతి కూడా శుక్రుడు, వివాహాధిపతి, చతుర్థాధిపతి చంద్రుడు, రైట్, అండ్ అలాగే పంచమాధిపతి సంతాన కారకుడు, అష్టమాధిపతి ఆయుష్కి యాక్సిడెంట్స్కి కారకుడు, దశమాధిపతి శని కర్మకారకుడు, లేదా లాభాధిపతి తీసుకుంటే వ్యాపార కారకుడు. వీళ్ళ యొక్క రాసుల్లో ఏదైనా పాపగ్రహం ఉండి ఆ మహాదశ నడుస్తున్నప్పుడు, అంటే మీకు ఏదైనా ఒక మహాదశ నడుస్తూ ఆ మహాదశ స్థానంలో ఏదైనా ఒక పాపగ్రహం ఉన్నప్పుడు మీకు అది ఆ మహాదశ అనుకూలించకుండా ఇబ్బంది ఇస్తుందని మీరు అర్థం చేసుకోండి. అలా కాదండి, చక్కగా ఆ యొక్క రాశిలో శుభగ్రహం ఉంది, ఏమి టెన్షన్ పడక్కర్లా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మ ఉంటుంది. మీ లగ్నానికి ఏంటి పూర్వజన్మ కర్మకారకుడు అని చెప్పాను. అది మాత్రం పర్టికులర్గా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అదే అసలు మీరు అనుభవించాల్సిందే, అది దానికోసం వచ్చాం భూమి మీదకి. అది ఒక్కొక్కసారి మంచి కర్మ ఉంటుంది, ఒక్కోసారి మనం ఇబ్బంది పడే కర్మ ఉంటుంది, ఒక్కోసారి కొంతమందికి సేవ చేయాల్సిన కర్మ ఉంటుంది, కొంతమందికి రుణపడి వాటిని క్లియర్ చేసుకోవడానికి పుట్టిన కర్మ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది చూడండి దేశం కోసమే వాళ్ళు పోరాడతారు, కొంతమంది సన్యాసులు అయిపోతారు, మరి కొంతమంది ఆ ఫ్యామిలీ కోసమే పుట్టినట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని విషయాలు మాత్రం మీకు సంబంధం లేకుండా అలా జరిగిపోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ వెరీ క్లియర్. మీరు చక్కగా దాన్ని మీరు ఓకే ఇది నా కర్మలో ఉందన్నమాట అని దాన్ని మీరు ఒక దేవతా సంబంధించినటువంటి దైవ కార్యంగా భావించి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ అదొక దైవ కార్యంగా మీరు ఆ కర్మను అనుభవించుకు వెళ్ళిపోవడం కంటే ఇంకొకటి లేదు. మరి అలా అని ఎప్పుడు కష్టాల్లో ఉంటున్నానండి ఈ కర్మ అనుభవించాలంటే కష్టం ఏ గ్రహం వల్ల వస్తుందో తెలుసుకోండి. సహజంగా ఉండే కష్టం ఏమిటి, రుణము, రోగము, శత్రుత్వాలే మెయిన్గా. రుణాలు ఎక్కువగా ఉన్నాయి, ధనం లేదు, కష్టం. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, అదొక పెద్ద కష్టం. శత్రుత్వాలండి, ఆఫీస్లో శత్రువు, ఇంట్లో భర్తతో శత్రుత్వాలు, చుట్టాల్లో శత్రుత్వాలు, ఎక్కడికైనా వెళ్తే శత్రుత్వాలు, బండి మీద వెళ్తుంటే పక్కన ఉన్నాడు ఏదో అంటూ ఉంటాడు, నన్ను బస్సులో ఎక్కిన గొడవే, ప్రతిదీ గొడవే. అంటే మీకు ఎక్కడో మార్స్ భయంకరంగా పాడయ్యాడు. రుణాలు ఎక్కువగా ఉన్నాయంటే మెర్క్యూరీ బాగా పాడైపోయాడు మీ జాతకంలో, మీరు బాగా అర్థం చేసుకోండి. కెరియర్లో సెట్ అవ్వట్లేదంటే శని పాడయ్యాడు. అప్పుడు ఏం చేయండి, ఏ గ్రహం పాడైపోయిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి. సింపుల్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రవి పాడయ్యాడు గోధుమలు, చంద్రుడు పాడయ్యాడు బియ్యము, కుజుడు పాడయ్యాడు కందులు, బుధుడు పాడయ్యాడు పెసలు, గురువు పాడయ్యాడు శనగలు, శుక్రుడు పాడయ్యాడు బొబ్బర్లు, శని పాడయ్యాడు నువ్వులు, రాహు పాడయ్యాడు మీ జన్మజాతకంలో మినుములు, కేతు పాడయ్యాడు ఉలవలు దానంగా ఇవ్వండి. ఇక ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకు చూసుకోవాలంటే మీకు ఒక గైడ్, మీకు ఒక రూట్ లాంటిది. తెలుసుకోకుండా ఏదో రూట్లోకి వెళ్ళిపోయాం, మన గమ్యం ఒక దగ్గరికి చేరుకోవాల్సింది ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ రోడ్డు బ్లాక్ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మన ప్రయాణం ప్రారంభించాలి. అంటే మన ప్రయాణము ఎక్కడా ఆగకుండా
ప్రశాంతంగా వెళ్ళాలి అంటే మనకు రూట్ కరెక్ట్గా తెలియాలి. ఆ రూటు లొకేషను కరెక్ట్గా తెలిస్తే మన ప్రయాణం ఎలా అయితే సాఫీగా సాగుతుందో, యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రాలజీ కూడా ఏం చెప్తుంది అంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఎదుర్కొంటున్నారంటే వాట్ ఈస్ ద రీజన్, దానికి రెమెడీ చేసుకోమని చెప్తుంది. అలాగే ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే ఎడ్యుకేషన్ మీకు ఎక్కట్లేదు, లేకపోతే మీకు బిజినెస్ యోగాలు ఉన్నాయి, చదువుకొని ఏదో మీరు ఆఫీసర్ అవ్వాల్సింది, ఏదో కలెక్టర్ అయిపోవాల్సింది లేదు, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే యోగం ఉన్న జాతకం, అది మీకు క్లారిటీ ఇస్తుంది. అది కాకుండా మనం చూడండి, కొంతమంది కొన్నిసార్లు రాంగ్ పర్సన్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ డెస్టినీ, రాంగ్ బిజినెస్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ రైట్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈజ్ యువర్ రైట్ డెస్టినీ, మీ బిజినెస్ ఏమిటనే ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని మీకు చెప్తుంది. అది నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది చెప్తుంది. కానీ ఒక్కొక్కసారి మనకి దశాలు దశ సరిగా లేనప్పుడు, అంతర్దశలు లేనప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు అది దశ ఏంటి, ఆ రాశిలో ఉండే గ్రహం ఏంటో తెలుసుకొని దాని పొజిషన్ బట్టి మీరు దానం కనుక ఇచ్చుకున్నా, రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకున్నా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.